ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఏపీపీఎస్సీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి రాబోతున్నట్లుగా సమాచారం. ఈసారి మాత్రం 100కి 100 రూపాయలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ప్రాసెస్ కూడా జరుగుతుందన్నమాట. రేపు అనగా మార్చి 13వ తేదీ నాడు ముఖ్య మీటింగ్ కూడా ఉంది. మరి యొక్క మీటింగ్ నాడు ఏమి జరుగుతున్నాయి ఏమనేది కూడా రేపు ఆ యొక్క మీటింగ్లో చర్చించబోతున్నారు. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ఒక అతిపెద్ద అప్డేట్ అనమాట. ఇప్పటికి కూడా చాలామంది రాదులే అని అనుకుంటున్నారు. నేను కూడా ఒక మిత్రుడితో కమెంట్ చేశాడు, ఉత్తమ్ రెడ్డి సార్ చెప్పినాడంటే అది రాదనేసి. సో ఎవరైనా కానీ నేనైనా ఇంకొకరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినప్పుడు మీతో షేర్ చేస్తాను తప్పితే నేను అక్కడ ఏపీపీఎస్సీ బోర్డులో కూర్చొని ఇది వస్తుందని చెప్పలేం కదా. ఈరోజు మనకు న్యూస్ ఐటమ్ వచ్చింది, వాటిని మన యొక్క మాధ్యమికాల ద్వారా తెలియపరుస్తూ ఉంటాం అంతవరకే. బట్ అయితే మనం కాదు కదా. మరి గత 1.5 year 2 years నుంచి కూడా జరుగుతూ ఉంది, వస్తుంది కానీ రావడం లేదు కదా. కానీ ఇప్పుడైతే మాత్రం ఏదైనా సరే ఒక స్టెప్ పడినప్పుడు అది మా యొక్క బాధ్యత అనమాట. మేము మీకు తెలియపరుస్తాం, అంతేగాని అది మన చేతుల్లో తెలియదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా గొంతు అనుకుంటే వస్తుంది, లేదంటే రాలేదు. ఓకేనా. సో కాబట్టి మరి మనం చేసే పని ఏమంటే ఇట్లా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తాం తప్పితే ఇంకోటి కూడా మేము చేయలేము అనమాట. మరి మొత్తానికైతే మాత్రం రేపు 3 గంటలకు మీటింగ్ ఉంది. దేనిదంటే పోస్టుల ఖాళీలపై మార్చి 13 సమావేశం, జాబ్ క్యాలెండర్ మీద దృష్టి. ఈరోజు మోస్ట్లీ అన్ని న్యూస్ పేపర్లలో కూడా ఈ యొక్క వార్త అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ ఏం చేస్తుందంటే ఆయా డిపార్ట్మెంట్లోని అధికారులతో సమావేశం కాబోతా ఉంది రేపు 3 గంటలకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంత వేకెన్సీ ఉంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంది, ఎంత సాధ్యాలు, ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ అనేది వాళ్ళతో మీటింగ్ జరగబోతూ ఉందన్నమాట. మరి ఖాళీల పూర్తి వివరాలతో సహా అక్కడ కూర్చోబోతున్నారు. ఉగాదికి అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేసి గవర్నమెంట్ అయితే కృత నిశ్చయంతో ఉంది. దానికి అనుగుణంగానే ఈవెన్ ఆర్థిక శాఖ అనేది ఆ యొక్క డిపార్ట్మెంట్లో అధికారులతో సమావేశం అవుతూ ఉందంటే మరి అంటే వీళ్ళు కూడా అడుగులైతే బాగా పడుతున్నాయని మనం చెప్పొచ్చు అనమాట. మరి తుది జాబితా కోసం ఆర్థిక శాఖ అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు ఒక్కరోజు వెయిట్ చేద్దాం. సో రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తే రేపు సాయంత్రం కల్లా మనకు ఒక పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. అదే మాదిరిగా మరి ఆరోగ్య కుటుంబ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నుంచి విడుదలైనట్లుగా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అది ఫేక్, ఎవరు అప్లై చేయొద్దండి అని చెప్పడం జరిగింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం లేదు. ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మాధ్యమాల్లో ఈ యొక్క చాలా అప్లై చేస్తున్నారు. అవి అప్లై చేయొద్దండి అనేసి ఏపీకి సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనేది తెలియజేసింది. కాబట్టి ఎవరు కూడా ఇక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు మాత్రం ఎవరు అప్లై చేసుకోవద్దు, ఫీజు ఎవరు కూడా కట్టకూడదు. ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. కేంద్రం ఇచ్చినట్టుగా చెప్తున్నట్టు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ఫేక్, ఎవరు అప్లై చేయదనేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మనల్ని అప్రమత్తం చేసిందనమాట. ఇక్కడ ఎవరు కూడా అప్లై చేయొద్దండి, ఇది ఒక ఫేక్ న్యూస్ అనమాట. ఓకేనా. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సిఏ బ్రహ్మాస్త్ర మనకి ఉత్తమ్ సెకండ్ వ్యాపారం ఉంది. సిఏ బ్రహ్మాస్త్ర మరి ఎంసీక్యూ బ్యాచ్కి రన్ అవుతుందన్నమాట. ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. కంపల్సరీగా ఇక జాబ్ క్యాలెండర్లోనే ఎస్ఐ మరి కానిస్టేబుల్ గురించి కూడా ఒక పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ ఎప్పుడున్నారా అని మనకు సంబంధం లేదు, మన యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం ముందుకెళ్ళండి. సో ఎప్పుడైనా సరే జాబ్ సాధించాలి కసిగా ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచించాడు, ముందుకు వెళ్తూ ఉంటాడు. దానికి ప్రిపరేషన్ను సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మీరు కూడా మీకు ప్రిపరేషన్ను సైలెంట్గా చేసుకొని మీరు ఖచ్చితంగా విజయం వైపు మళ్ళాలనేసి మీరు మీ లక్ష్యం నెరవేర్చాలనేసి మనం కోరుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్ ఇచ్చిన వెంటనే ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.